మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్, మాతో మాట్లాడుతున్నందుకు. సో వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ? అంటే ఇప్పటికే ఇజ్రాయిల్లో అన్ని అంటే పబ్లిక్ గ్యాదరింగ్స్ అన్నీ ఉండకూడదని, స్కూల్స్ కాలేజెస్ అన్నీ మూసేశారని, కేవలం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే ఉన్నాయంటూ మాకు సమాచారం అందుతుంది. సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ప్రజెంట్ కండిషన్ ఏంటి, అక్కడి న్యూస్ మాకేమైనా చెప్పగలుగుతారా? అవునండి, అయితే గత కొన్ని రోజుల నుంచి ట్రంప్ ఏదైతే అనౌన్స్ చేసిందో 10 days లోపల యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి, అదే విధంగా ఈ మధ్యలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా దాన్ని నిలిపేసినట్టు మాకు సంవత్సరం వచ్చింది. సో ఆయన పర్యటన తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి వీకెండ్ అది చేస్తే ఎప్పుడైనా చేయాలనుకున్న వీకెండ్ కి ఇక్కడ వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు 6 days పనిచేసి 7వ దినం విశ్రాంతి దినంగా పాటిస్తారు. సో ఈ దినాన్ని వాళ్ళ విశ్రాంతి లేకుండా చేయడమే భాగంగా ఈ రోజు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు గత హాఫ్ అన్ అవర్ క్రితం ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. ఓకే, ఇది వరకు ఇలా వచ్చే ముందు ఖచ్చితంగా ఒక 15 minutes ముందు న్యూస్ లో కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ గవర్నమెంట్. కానీ ఈసారి వితౌట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ ఎక్స్ట్రీమ్ అలర్ట్ వచ్చింది. అందరూ కొంచెం భయానికి గురైపోయారు. అంటే ఏం అలర్ట్ వచ్చింది మీకు? ఏం జాగ్రత్తలు చెప్తున్నారు? మీరు ఏం చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అలాంటి అలర్ట్ వచ్చినప్పుడు? జస్ట్ వెంటనే మనకు బంకర్స్ ఉంటాయి, సేఫ్టీ రూమ్స్, ఓకే, అందులోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫర్దర్ గా వాళ్ళ ఇన్స్ట్రక్షన్ మెసేజ్ వచ్చేంత వరకు అందులోనే ఉండాలా. ఓకే బంకర్ లో. ఓకే ఓకే. సో అంటే ఇజ్రాయెల్ మీద ఏమైనా అటాక్స్ జరిగినట్లుగా మీకు ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇరాన్ మీద వరుస అటాక్స్ మాకు కనిపిస్తున్నాయి, ఇక్కడ విజువల్స్ వస్తున్నాయి. కాకపోతే వీటిని మేము ముందుగానే ప్రీ ఎంప్టివ్ అటాక్స్ అంటూ ఇజ్రాయెల్ చెప్పినట్లుగా తెలుస్తుంది. సో అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి ఈ అటాక్స్, ఈ గందరగోళం మధ్యలో? అసలు లేదండి, ఇక్కడైతే ఇప్పుడు ఇక్కడ ఏం అటాక్స్ అయితే ఇజ్రాయెల్ మీద ఏం దాడి జరగలేదు. కానీ ఎనీ టైం ఏ క్షణమైనా జరగడానికి అవకాశం ఉన్నాయి. ఓకే, అదే మా మీద దాడి జరిగే అవకాశం ఉందని మేము ముందే దాడి చేసామని ఇజ్రాయెల్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో అంటే బంకర్స్ లోకి వెళ్ళి చెప్పండి. ఈ రోజు మేము మన తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం ఉంది. మేము 2014 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ అసోసియేషన్ ని. సో ఈ రోజు దానిలో భాగంగా మేము క్రీడలు నిర్వహించాలనుకుందామని చెప్పేసి ప్లాన్ చేశాం. ఓకే, సాటర్డే కాబట్టి, వీక్ ఆఫ్ కాబట్టి, ఈ సో వాటికి సంబంధించిన ఆటగాళ్ళకి ఫుడ్ గానీ లంచ్ ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఎర్లీ మార్నింగ్ సైలెన్స్ రావడం వల్ల దాన్ని ఎవరు చేయడం కూడా మొత్తం పూర్తిగా క్యాన్సిల్ అయిపోయినట్లే కదా ఇప్పుడు. అవును. సో అక్కడ న్యూస్ ఛానల్స్ లో ఏం చూపిస్తున్నారు? అక్కడి న్యూస్ ఛానల్స్ లో ఏం చూపిస్తున్నారు అసలు ప్రజెంట్? వితౌట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇప్పుడు ఏం లేదు. కానీ ఏ క్షణంలో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. నో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది కదా, దానికి సంబంధించి అక్కడ వర్షన్ ఎలా ఉంది, అక్కడ ఏం చెప్తున్నారు? ఏదైనా ఉందా సమాచారం మీకు? లేదండి. ఓకే, మన అమెరికాకి సంబంధించిన వాళ్ళకి సంబంధించి మొత్తం ఇక్కడ నుంచి కాల్ చేయించారు. విమానాలు మొత్తం మోహరించారు, ఎయిర్పోర్ట్ లో కానీ అక్కడ ఇక్కడ ఇజ్రాయెల్ మొత్తం నింపేశారు. ఓకే ఓకే, అమెరికాకి సంబంధించిన యుద్ధ విమానాలు అవన్నీ అక్కడ నింపేశారా? అవును, దింపేశారు ఇక్కడికి. ఓకే ఓకే ఓకే, అంటే మాకున్న సమాచారం ఇది. ఎన్ని రోజుల పాటు ఈ సిచ్యువేషన్ ఉంటుంది అనేది మీకు ఏమన్నా సమాచారం ఉంటుందా మీకు? అంటే చాలా మందికి ఫోన్ లో మెసేజెస్ వస్తున్నాయట కదా, అలర్ట్స్ వస్తున్నాయట కదా. అవును. ఓకే, అంటే ఎన్ని రోజుల పాటు అనేది ఏమైనా చెప్తారా? లేకపోతే ఏంటండి, అంటే ఎన్ని రోజుల పాటు ఇది ఉంటుంది అలా ఏమైనా చెప్తారా? ఎన్ని గంటలు బయటికి రావద్దని కానీ అలా ఏమైనా చెప్పారా? అట్లా ఏముండదు, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మన రాకెట్స్ వచ్చే విధంగా ఉంటే ఇరాన్ నుంచి ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ అలర్ట్ వస్తుంది. ఎక్స్ట్రీమ్ అంటే కంపల్సరీ మీరు బయట అప్పుడే ఉండకూడదు, బంకర్ లోనే వెళ్ళాలి. మీరు గాజా, లెబనాన్, ఓటీస్ నుంచి కానీ వచ్చే యుద్ధ విమానాలు అయితే పర్లేదు, అంత ఇబ్బందికరంగా ఏమి ఉండదు. సో ఇవి మాత్రం ఇరాన్ నుంచి వచ్చే వాటికి మాత్రం ఈ బాలిస్టిక్ మిసైల్స్ వీటికి వస్తున్నాయంటే ఖచ్చితంగా ముందస్తుగా వాళ్ళు హెచ్చరిస్తారు. ఎక్స్ట్రీమ్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. మీకు మొబైల్ సిగ్నల్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అండ్ మీరు బంకర్స్ లోకి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి అక్కడ? అంటే వన్స్ మీరు బంకర్స్ లోకి వెళ్తే
మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సర్వీసెస్ ఉంటాయా, ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే మీ మీద మీరే సర్వైవ్ అవ్వాల్సిన పరిస్థితి ఆన్ యువర్ ఓన్? బంకర్స్ అంటే ఎక్కువ ఉండదు కదండి. కంపల్సరీ రాకెట్స్ వచ్చినప్పుడు 15 minutes లోపల అయిపోతుంది. 15 minutes తర్వాత కూడా ఇంకేమన్నా మొత్తం క్లియర్ అయిపోయింది అనుకున్నప్పుడే మళ్ళీ మనకు మెసేజ్ వస్తుంది. మనం వెంటనే మళ్ళీ రూమ్స్ లోకి అకామిడేషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఇంకా పరిస్థితులు ఏమైనా మారుతూ ఉంటే కొంచెం మేము మీతో అప్పుడప్పుడు టచ్లో ఉంటాం, మాకు కొంచెం డీటెయిల్స్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. యా. సో మనం ఇప్పుడు మాట్లాడింది ప్రకాష్ గారితో, తెలుగు వ్యక్తి, అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నారు. అక్కడ ఇప్పటికే అందరికీ ఎమర్జెన్సీ అలర్ట్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. చాలా సివియర్ అలర్ట్స్ వస్తున్నాయట. అందరూ బంకర్స్లోకి వెళ్ళిపోండి అంటూ వాళ్ళకి సమాచారం